అందరికీ నమస్కారం. ఈ పొద్దు చేయబోయిన ఒక స్మాల్ రెసిపీ అనే ఒక నిమ్మకాయ తీసుకున్నాను. అది కేరళ స్టైల్లో నిమ్మకాయ ఊరగాయ మాదిరిగా నేను పెట్టినానండి. ఇది సింపుల్ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. వానం పండగకి వీళ్ళు స్పెషల్గా చేసుకున్నారు అప్పటికప్పటికి. ఇలా చేసినానండి. చూడు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి చిన్న చిన్నగా నేను కట్ చేసుకున్నాను. అలానే నిమ్మకాయ ముక్కలు, ఒక నిమ్మకాయ తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని, అలానే నేను చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు కట్ చేసి దాంట్లో వేసినాను. నేను ముందుగా ఒక నిమ్మకాయ తీసుకున్నాను కదండి, ఆ నిమ్మకాయ వచ్చేసి కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా దాంట్లో చిల్లీ పొడి, అలానే టర్మరిక్ పొడి వేసి కలుపుకున్నాను. సాల్ట్ వేసుకొని ఆ కడాయి పెట్టుకున్నాను కదండి, అవి ఫ్రై అయ్యేటప్పుడు నేను కొంచెం మెంతులు, అలానే ఆవాలు కొన్ని తీసి దంచుకొని వేసుకున్నానండి. తర్వాత అన్నీ ఫ్రై అయ్యేటప్పుడు బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ నిమ్మ ముక్కలను వేసేసి బాగా కలిపినానండి. కలిపేసి ఇప్పుడు చూడండి, నేను వాటర్ వినిగరు ఒక 3 మూతలు వేసినానండి, ఆ బాటిల్లో ఉండే మూతతో. అలానే సాల్ట్ తక్కువ వేతలకి మళ్ళీ కొంచెం సాల్ట్ వేసి చెక్ చేసుకున్నాను. చూడండి, సింపుల్గా అయిపోయిందండి నిమ్మకాయ పిక్కలు. అదే వీళ్ళు కేరళ స్టైల్ అండి. ఇది కేరళ వాళ్ళు ఎక్కువ వానం పంటకి అన్నీ కొన్ని ఐటమ్స్ ఉంటాయి. నేను నిన్న వానంకి వీడియో చేస్తున్నాను కదండి, ఆ వీడియో చేసినప్పుడు ఇవన్నీ ఒక్క రోజులో నేను ప్రిపేర్ చేసినట్టువేను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.